అందరి ఫ్యామిలీలోని మాక్సిమం ఇలానే ఉంటారు అనుకుంటా కదా. ఒకరికి ఏదైనా బాగా నచ్చిందంటే దానికి కంప్లీట్ ఆపోజిట్ గా అస్సలు నచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు. మా ఇంట్లో అయితే ఈ ఎండు రైలు ఎండు చేపల విషయంలో అయితే అలానే ఉంటాము. నాకేమో వీటి ఫ్లేవర్ చాలా అంటే చాలా ఇష్టము. మా హస్బెండ్ కి అయితే వీటి స్మెల్ కూడా నచ్చదు. ఇండియా నుంచి తెప్పించుకోవడానికి చాలా ట్రై చేసాము. ఒకసారి కష్టంలో ఆపేస్తే ఇంకొకరు పార్సిల్ వల్ల వేయనన్నారు. లక్కీగా ఇక్కడ ఇండియన్ స్టోర్ లో అయితే ఇలా ఎండు రైలు కనిపించాయని అయితే తీసుకున్నాను. వాము ఇవైతే చాలా ఘోరంగా అయితే ఉన్నాయి. ఉన్నారు కదా, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు నుంచి కనిపించేస్తాము. అంత ట్రాన్స్పరెంట్ గా అయితే ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, తప్పదు. సమ్ టైమ్స్ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేయడానికి. లిటరల్లీ నేను వీటిని తీసుకుని 6 months అయితే అవుతుంది. బట్ ఇప్పటి వరకు కుక్ చేయకుండా ఉండడానికి ఒక రీజన్ కూడా ఉంది. చెప్పాను కదా, ఇవి నాకు మాత్రమే ఇష్టం, మా హస్బెండ్ కి నచ్చదు అని. సో నేను వీటిని కుక్ చేశానంటే కన్ఫర్మ్ గా ఆయన అయితే హౌస్ లో ఉండరు. నువ్వు లేని టైంలో చేసుకోవాలి అండ్ నా ఒక్కదానికి చేసుకోవాలని నేనైతే లైట్ తీసుకున్నాను. వీటిని నేను ఎప్పుడు తినడమే కానీ ఎప్పుడు వండలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ రోజు కుక్ చేసేసరికి ఇంకా హౌస్ అంతా కూడా ఎంత వియర్డ్ స్మెల్ వచ్చిందో. ఇంకా కిడ్స్ అయితే భయపడ్డారు. బట్ కర్రీ అయితే అదిరిపోయింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మీ ఇంట్లో కూడా ఇలా డ్రై సీ ఫుడ్ నచ్చిన వాళ్ళు ఉంటే ట్యాగ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.